రైతులకు తెలంగాణ సర్కార్ మరియు ముఖ్యంగా పీఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవబోతున్నాయి. మరికొన్ని గంటల్లో అంటే రేపే శనివారం రోజున అందరి అకౌంట్లలో కూడా 2000 చొప్పున జమ చేస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు తెలిసిందే, సుమారుగా ఏడాదికి 6000 చొప్పున ఒక్కొక్క రైతుకి ఇస్తున్నటువంటి నిధుల గురించి మనకు తెలిసినటువంటి విషయమే. సో ఈ క్రమంలో 4 నెలలకి 2000 చొప్పున ప్రతి అకౌంట్లో కూడా పడుతూ ఉంటాయి. సో ఈ క్రమంలో ఆ శుభ సమయం రాని వచ్చింది. ఖచ్చితంగా రేపే శనివారం ఆ రైతుల అకౌంట్ల ఖాతాల్లో ఈ యొక్క పీఎం కిసాన్ నిధులైతే జమ అవబోతున్నాయి. వాస్తవంగా ఆల్రెడీ రైతు భరోసా కింద ఆల్రెడీ ఖరీఫ్కి సంబంధించినటువంటి పెట్టుబడి సాయం కింద ఆల్రెడీ రేవంత్ సర్కార్ కూడా మొన్న వేసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. 10 ఎకరాల అంటే ఫస్ట్ 4 ఎకరాలు అన్నారు, దాని నుంచి ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళి 10 ఎకరాల లోపు పరిధిలో ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా జమ చేసినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరికొంత శుభపరిణామం ఏంటంటే ఖచ్చితంగా పీఎం కిసాన్ యోజన కింద వారి అకౌంట్లో కూడా 2000 రూపాయలు పడుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణలోని రైతులకు మరొక గుడ్ న్యూస్. రైతుల ఖాతాల్లో మళ్ళీ డబ్బులు జమ. ఏడాదికి ఒక్కొక్కరి ఖాతాల్లో 6000 జమ. రేపు పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల. రైతుల ఖాతాల్లో 2000 చొప్పున జమ. 4 నెలలకు ఒకసారి 2000 ఇస్తున్నటువంటి ప్రభుత్వం. కుటుంబంలో ఒక్కరికే పీఎం కిసాన్ యోజన అమలవుతోంది. తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా సాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. అయితే తాజాగా కేంద్రం అమలు చేస్తున్నటువంటి పీఎం కిసాన్ యోజన నిధుల విడుదలకు ముహూర్తం కూడా ఖరారైంది. పీఎం కిసాన్ యోజన 20వ విడత విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. పీఎం కిసాన్ యోజన నిధులను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నట్లుగా తెలిపింది. ఆ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూపీలోని వారణాసిలో జరిగేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొంటారని, అక్కడి నుంచే రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేస్తారని కూడా పేర్కొంది. ఇక పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాల్లో 2000 చొప్పున జమ అవబోతున్నాయి. అయితే పీఎం కిసాన్ యోజనలో రిజిస్టర్ చేసుకున్నటువంటి రైతులకు ఈకేవైసీ తప్పనిసరి అని కూడా కేంద్రం స్పష్టం చేసింది. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ఓటీపీ ఆధారిత ఈకేవైసీ సదుపాయం అందుబాటులో ఉందని కూడా తెలిపింది. బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీపంలోని సిఎస్సి కేంద్రాలను సంప్రదించాలని పేర్కొంది. ఇక ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 6000 రూపాయలను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ సొమ్మును 2000 చొప్పున 3 విడతలుగా విడుదల చేస్తోంది కేంద్రం. ఈ విధంగా ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం యొక్క నిబంధనల ప్రకారం కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే దాని ప్రయోజనాన్ని పొందుతారు. అంటే భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ కూడా ఒకరు మాత్రమే పథకం ప్రయోజనం పొందుతారు. అంటే మొత్తం కుటుంబంలో ఎవరో ఒక్కరికి ప్రయోజనం అందబోతుందన్నమాట. కేంద్ర కేబినెట్ రైతులు కోఆపరేటివ్ సొసైటీలకు ఊరట కల్పిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన బడ్జెట్ను 4600 కోట్ల నుంచి 6520 కోట్లకు పెంచింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 2025, 2026 నుంచి అలాగే 2028 నుంచి 2029 వరకు 4 ఏళ్లకు 2000 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ మంజూరు చేసింది. అలాగే 6 రాష్ట్రాల్లో రైల్వే లైన్ల విస్తరణకు 11,169 కోట్లు కేటాయించింది. పీఎంకేఎస్వై కింద ఈ ఏడాది అదనంగా 1920 కోట్లతో 50 మల్టీ ప్రోడక్ట్ ఫుడ్ ఇరాడియేషన్స్ యూనిట్స్ అలాగే 100 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఇందులో ఇరాడియేషన్ యూనిట్లకు ల్యాబ్ల కోసం 1000 కోట్లు, మిగిలిన 920 కోట్లు వివిధ పథకాల ప్రాజెక్టులు కూడా వినియోగిస్తారని సమాచారం. అలాగే ఎన్సీడీసీకి 2000 కోట్ల గ్రాంట్తో 20,000 కోట్లు మార్కెట్ నుంచి సమీకరించి కోఆపరేటివ్ సొసైటీలకు రుణాలు ఇవ్వబోతున్నారు. దీంతో 13,288 సొసైటీల్లోని 2.9 కోట్ల మంది సభ్యులకు లబ్ధి చేకూరబోతోంది. అలాగే 6 రాష్ట్రాల్లో 574 కిలోమీటర్ల రైల్వే లైన్ల విస్తరణకు కేబినెట్ ఒకే చెప్పింది. ఇవి 2309 గ్రామాలకు కనెక్టివిటీని కల్పిస్తాయి. ఏటా 95.91 మిలియన్ టన్నుల ఫ్రైట్ ట్రాఫిక్ పెరుగుతుందని కేంద్ర కేబినెట్ పేర్కొంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.